హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ప్రభావతి, మనోజ్, రోహిణికి అయితే ఇంకా ఫ్యామిలీ అంతా తిట్ల వర్షం కురిపిస్తారు. ఇంకా వాళ్ళ మాటలతో పొడిచి చంపేస్తారని చెప్పొచ్చు. అసలు శృతి, మీనా కూడా ఏం తగ్గేదే లేదన్నట్టుగానైతే మాట్లాడుతుంది. అండ్ బాలు గురించి తెలుసు కదా, అసలు తన మాటల వల్ల అసలు పిచ్చెక్కుతుంది. కడుపుబ్బి నవ్వొచ్చు అని చెప్పొచ్చు. మనోజ్ని అండ్ ప్రభావతిని అండ్ రోహిణిని అయితే చాలా, అసలు శృతి కూడా తెలుసా ఏ మాత్రం భయపడకుండా, అసలు ఇక శృతి మాట్లాడిన మాటలకైతే అసలు ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అత్త అని కూడా చూడకుండా అండ్ బావ అక్క అని చూడకుండా అసలు నోటికి ఎలా వస్తే అలానే మాట్లాడుతుంది. అసలు ఆ మాటల వల్ల తట్టుకోలేక ప్రభావతి అండ్ రోహిణి అండ్ మనోజ్ అయితే ఇంట్లో నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోతారనమాట. అసలు ఏం జరిగింది, అంత పెద్ద మాటలు అసలు ఏమన్నారు, అసలు మీనేమన్నది, బాలు ఏమన్నాడు, అంత కడుపుబ్బే విషయం ఏముంది, అండ్ శృతి ఏమన్నది ప్రభావతిని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చాలా అంటే ప్రతి ఒక్కరు ఎదురు చూసే విషయం అని చెప్పొచ్చు. అబ్బా మీనా అనొచ్చు కదా ప్రభావతిని, మనోజ్ని, రోహిణి ఇలా అంటే బాగుండు కదా, శృతి ఇలా అంటే బాగుండు కదా, బాలు ఇలా అంటే బాగుండు కదా అని ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోనైతే అంకితం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో చూసి. అయితే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే చూడండి అండి, ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ లైక్ వల్ల చాలామందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి, మీ లైక్, మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం బూస్టింగ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలనే ఇంట్రెస్టెడ్ కూడా అయితే వస్తుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ మీ అండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా మీనా మాత్రం అందరికీ ఇంట్లో వారికి సరిపడనైతే అందరికీ ఫ్యామిలీ ఫేవరెట్ ఫుడ్ అనమాట. టిఫిన్ అయితే పూరి అండ్ కుర్మా. ఇంకా మీనానైతే బాలు అంటాడనమాట, అందరు బాధలో ఉన్నారు కదా మీనా, చెయ్యు అందరు తింటారు అని చెప్పేసి అంటే, ఇంకా మీనా మాత్రం పాపం అంత తప్పు చేసి, మీనకి అంత అవమానం జరిగి, అంత నగల దొంగతనం చేసి, ప్రభావతి అంతగా నిందించి గాజుల మీద విసిరేసి అంతలా మాటలన్నా కానీ ఏం పట్టించుకోకుండా మళ్ళీ ఫ్యామిలీ అందరి గురించి ఆలోచించి ఇంకా పూరి అండ్ కుర్మానైతే చేస్తుందన్నమాట. ఇంకా ప్రభావతి అయితే ఇంకా మీనను వచ్చి చాలా మాటలు అంటది. మీన కూడా అసలు ఊరుకోదు. ఇంకా ప్రభావతి అయితే వెళ్ళైతే కూర్చుంటుందన్నమాట. నువ్వే తిను, మాకేం అవసరం లేదు, నన్ను మా ఆయనని విడగొట్టి మంచి హ్యాపీగా నువ్వు నీ మొగుడు పూరి చేసుకొని తింటున్నారా, తినండి మీరే, మాకొద్దు అని చెప్పి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు మీనంటది, మీరు మంచిగా కొద్దిసేపు నన్ను తిడుదురు కానీ మీకు టీకి టైం అవుతున్నట్టుంది, అందుకే ఆగమాగం చేస్తున్నారు, బాగా బీపీ పెంచుకుంటున్నారు, ఫస్ట్ టీ పెడతాను, తాగిన తర్వాత మంచిగా నెమ్మదిగా తిడుదువండి అత్తయ్య, నేను మా పడతాను కానీ వెళ్ళండి కూర్చోపోండి అని చెప్పి అయితే మంచి పని చేస్తుంది అనమాట. అప్పుడు ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళైతే కూర్చుంటుంది హాల్లో. ఇంకా కూర్చున్న తర్వాత అప్పుడే ఇంకా రోహిణి, మనోజ్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత కత్తయ్య మేము వెళ్తాము, మాకు టైం అవుతుంది అంటే, ఇంకా ప్రభావతి అయితే సైలెంట్గా ఏం మాట్లాడేదనమాట, వీళ్ళ వల్లనే గొడవ అయిందని చెప్పేసి. ఇంకా అప్పుడే మీననైతే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత పూరి చేశాను, ఎందుకు వెళ్తున్నారు, తినొచ్చు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు రోహిణి అంటది అనమాట, మాకు వద్దు, మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటది. అంటే అవునా ఎందుకు వద్దు అని చెప్పేసి అంటే, ఎందుకు, మీకు డబ్బులు ఇచ్చేంతవరకు అసలు మేము తినము, మాటలు ఎన్ని మాటలు అన్నారు మీరు, ఇంకా మేము మీకు డబ్బులు ఇచ్చేంతవరకు అసలు మేము తినము అనేది రోహిణి అంటదనమాట. డబ్బులు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, మధ్యాహ్నం ఇస్తారా, ఇంకో గంటకి ఇస్తారా, ఇప్పుడు ఇస్తారా, రేపు ఇస్తారా, లేదంటే 1 మంత్ తర్వాత ఇస్తారా, లేకపోతే 2 నెలల తర్వాత ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, అప్పటిదాకా తినరా ఇంట్లో అని చెప్పి అయితే ఇంకా మీననైతే మంచిగా గట్టిగా అడుగుతుంది అనమాట. ఇంకా మనోజ్ అయితే అంటాడనమాట, అరే రోహిణి మనం ఇస్తానని ఒప్పుకున్నాం కదా, వెళ్ళి తిందాం పదా అంటే, ఏ ఉర్రకు సిగ్గుశరం లేదా, అన్ని మాటలు అన్నా కూడా ఎలా తింటావు అని అంటే, పైసలు పెట్టి బయట ఎందుకు తినుడు, ఇక్కడ తింటే అయిపోతుంది కదా, మనం డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నాం కదా అని మనోజ్ అయితే బుద్ధి లేకుండా అంటాడనమాట. కానీ రోహిణి అయితే అసలు తిననివ్వదు. ఇంకా అప్పుడు మీనంటదనమాట, సాలు మీ బిల్డప్ మీది కని వచ్చి తిందుదండి, చాలు మీ రుబాబ్ మాటలు, అక్కడ కూర్చున్న ఆమెకు, నీకు, మీ ఆయనకి అర్థమవుతే చాలు, ఇంకా తీసుకున్నాము, దొంగతనం చేసాము, ఇవ్వాలని చెప్పి ఆ మాటలు అనడం మానేయండి ఫస్ట్ అయితే అంటదనమాట. అంటే ఎవరు నేను అన్నంటున్నావంటే, అవును అంటున్నాను, అర్థం కావట్లేదా అని చెప్పి ప్రభావతికి కూడా మంచి డోస్ ఇస్తుంది అనమాట. ఇంకా అప్పుడే ఇంకా రోహిణి అయితే అసలు వినదు, నేను తినా అంటది. ఇంకా అప్పుడు మీన ఏమంటదంటే, అవునా, అప్పుడు రోహిణి అంటదనమాట, మీ ఆయన ఎన్ని మాటలు అన్నాడు, అన్ని మాటలు అన్నాడు, మళ్ళీ వాడు పైసలు ఇవ్వకున్నా కానీ అసలు ఊరుకుంటాడా, వాడు మనని పీక్కి చంపేస్తాడు, వాడు ఎలాగైనా తీసుకుంటాడు అనేది
మనోజ్ అయితే అంటాడనమాట. అంటే అప్పుడు మీనా అంటది, అవునవును 40 లక్షలు తీసుకున్నప్పుడు నేను పీకి నీ డబ్బులంతా వసూలు చేశారు, ఇప్పుడు మీ అత్తగారి సొమ్ము నీ కష్టాజీతము ఇంకా తీసుకుందామని అనుకుంటున్నాడు, ఫస్ట్ ఆ నగలమ్మిన పైసలు మా 4 లక్షలు మాకు ఇవ్వండి, అంతే, నీలాగా మా ఆయనకేం కర్మ పట్టలేదు ఇవదటి వాళ్ళ సొమ్ము తినడము అని చెప్పి అయితే ఇంకా మీనా మంచి గట్టిగా అంటదనమాట. ఇంకా అప్పుడు మనోజ్ అయితే అప్పుడు ఇంకా ప్రభావతి అంటదనమాట, ఏంటే ఇప్పుడు నీ సొమ్ము మేము దోచుకున్నామంటావా? అప్పుడు మీననైతే మంచిగా అంటదనమాట, అత్త అని కూడా చూడదు, ఎవరింత దోచుకున్నారో ఎవరిది వాళ్ళకి తెలుసు కదా, ఇంట్లో వాళ్ళకైతే తెలుసు కదా, ఇంకా పర్సనల్గా చెప్పేంత ఓపిక నాకు లేదు, మూతి పగిలే సమాధానం అయితే చెప్తుందనమాట. అందరు ఏం మాట్లాడాలో సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు మీనా అంటది, అందరికీ సమాధానం చెప్పే అంత ఓపిక నాకు లేదు, ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అని అయితే మీనా అంటది. మేమే మూసుకున్నాం మా నగలు పోయినాయని అని అంటే, ఏంటి ఇప్పుడు మమ్మల్ని కూడా మూసుకోమంటున్నావా అంటే, చెప్పేది అదే కదా ఇంకా అర్థం కావట్లేదా అని అయితే మంచిగా అంటది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇట్లా మాట్లాడితేనైతే. ప్రభావతి అయితే ఏం మాట్లాడలేక నోరైతే మూసుకుంటుంది. అప్పుడు మనోజ్ అయితే ఏదో ఒకటి తిక్క మాటలు మాట్లాడాలని, అంటే ఇప్పుడు మేము మూసుకోవాలా? అప్పుడు మీనంటది అనమాట, తెరుచుకుంటే తెరుచుకోండి, ఇంకాసేపు అయితే మా ఆయన వస్తాడు, ఎవరు తెరుచుకోవాలో ఎవరు మూర్చుకోవాలో ఇంకా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడండి, ఒక తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు కదా మీకు, ఏం మాట్లాడతారో ఆయన ముందు మాట్లాడండి, మీరు తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో అని చెప్పి ఇంగిత జ్ఞానం కూడా నేను నేర్పాల్సిన పరిస్థితి నాకు వస్తుందని అనుకోలేదు, అసలు నేర్పొచ్చు కదా రోహిణి మీ ఆయనకి ఎవరితో ఎలా మాట్లాడాలో. ఇంకా అప్పుడు రోహిణికి అయితే మండి అంటదనమాట, మనోజ్ నువ్వు మీనాను ఒక మాట అనొద్దు, మీనాను గురించి ఒక మాట పడొద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడేసి మాట్లాడదాం. అప్పుడు మీనా అస్సలు ఊరుకోదు, తగ్గేదేలే అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఏంటి పడేస్తావా? ఎవరికి ఎవరు భిక్షేస్తున్నారు? గుడి ముందు అడుక్కునే అంత దరిద్రంలో ఇక్కడ ఎవ్వరు బ్రతకట్లేదని చెప్పి మనోజ్ సైడ్ చూసుకుంటూ మాట్లాడుతుంది అనమాట. నేను మా ఆయన ఎవరి సొమ్ముకు ఆశపడకుండా, ఎత్తుకుపోయి మింగకుండా, అడుక్కొని తినకుండా, మా పుట్టింటి నుంచి ఆశించకుండా కష్టపడి సంపాదించుకుంటున్నామని చెప్పి రోహిణికి మనోజ్కి వాళ్ళన్న మాటలు వాళ్ళు చేసే శాస్త్రాలు వాళ్ళ యాళ్ళకి తిప్పి కొడుతుంది అన్నమాట. సూపర్ అసలు మీనా ఈరోజు అయితే ఎక్సలెంట్ ఎపిసోడ్. అయినా నా డ్యూటీ నేను చేశాను, అందరికి ఇష్టమైన పూరీలు చేసి కుర్మా చేసి అక్కడ టేబుల్ పైన పెట్టాను, వచ్చిన వాళ్లకు నచ్చిన వాళ్లకు పెట్టడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి ఇంకా మీననైతే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే ఎట్లాంటి బుద్ధి లేకుండా అంటాడనమాట, ఏంటి రోహిణి మనం ప్రతి నెల 5వ తారీఖు ఇంటికి ఖర్చు అయ్యే డబ్బులు ఇస్తున్నాం కదా, మనకి ఇంట్లో తినే హక్కు ఉంది రోహిణి, ఆవిడేదో వాళ్ళ పుట్టింటి నుంచి పూరీలు తెచ్చి మన ఇంట్లో కుర్మ తినమన్నట్టు చేస్తుంది ఏంటి, ఆమె తెచ్చినట్టుగా నువ్వెందుకు వద్దంటున్నావు, నడువు తిందాంపా, మన ఇంట్లో తినడం మన జన్మ హక్కురా అని చెప్పి ఇంకా రోహిణిని అయితే తీసుకొని పోతాడనమాట మనోజ్. ఇంకా అప్పుడు రోహిణి అయితే అంటదనమాట, ఛీ ఆగు, ఇదంతా తమరు ముట్టించిన బత్తే, నోరు మూసుకో, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఎలా ఉంటున్నాడు చెప్పు. అప్పుడే రోహిణి అంటదనమాట, రండత్తయ్య టిఫిన్ చేద్దాము అని అంటే అప్పుడు ఇంకా ప్రభావతి అంటదనమాట, చూసినావా అదేం మాట్లాడిందో అంతా వీడి వల్లే, దెబ్బకు దీన్ని నోరు మూయించాలంటే ఫస్ట్ మన దగ్గర తప్పు ఉండొద్దు కదా, మనం సరిగ్గా ఉండాలి కదా, అది అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా అని చెప్పి వారి దారే గులుక్కుంటూ ఇంకా కించుకుంటూ ఉంటారన్నమాట. అది మాట్లాడేదానికి మన దగ్గర ఒక్క దగ్గర సమాధానం లేకుండా నోరు మూసుకునే పరిస్థితి తెచ్చాడు వీడిప్పుడు మన దగ్గరికి. ఏదైనా గొడవ చేద్దామా, దాన్ని ఇష్టం ఉన్నట్టుగా అందామా అంటే మీ మామయ్య ఏకంగా ఏ గొడవ చేసినా ఇంట్లో నుంచి ఉన్న ముగ్గురిని బయటకి గెంటేస్తా అని పెద్ద హామీయే ఇచ్చాడు. అందుకే నోరు మూసుకొని కూర్చుంటున్నాను, ఏమంటే ఎక్కడ బయటకు పంపిస్తారో అని చెప్పేసి. అవసరమా నాకు ఈ కర్మ, ఈ ఎదవను కన్నందుకు ఈ తలవంపులు నాకు తప్పవు అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు రోహిణి అంటదనమాట ఇంకా రుబాబుగా, ఇంకా అత్తయ్య నువ్వు తలవంపులు తెచ్చే విధంగా, అసలు నువ్వు తల దించుకునే విధంగా నేను చెయ్యకుండా ఉంటాను కదా, నేను ఖచ్చితంగా డబ్బులు తెచ్చి వాళ్ళ మొహాన కొడతాను కదా, అసలు నువ్వెందుకు అత్తయ్య బాధపడతావో, ఎవరి గురించో నువ్వెందుకు ఉపాసం ఉంటావో చెప్పు, ఈ ఇంటికి యజమానురాలు, ఎవరి వల్లనో నువ్వు తల దించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి వల్లనో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరి వల్లనో నువ్వు తినకుండా ఊరుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఇంటికి హెడ్డువు నువ్వు, ఖచ్చితంగా నీకు తినే హక్కు ఉంది, నిన్నెవరు ఆపేది, నడవండి తిందాం పదండి అని చెప్పి ఇంకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది అనమాట. ఇంకా ఏం చేయలేని పరిస్థితి కదా, మీకు అందరినీ హనే హక్కు ఉంది, మీకు తినే హక్కు ఉంది, నడవండి అత్తయ్య నడవండి అని చెప్పి రోహిణి అయితే బతలాడుతుంది అనమాట. ఇంకా అప్పుడు మనోజ్ అంటాడనమాట, అమ్మ అమ్మ రా 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 అని చెప్పేసి.
అని ఓకే పదండి వస్తాను అనే లోపే మనోజ్ అయితే కుర్చీలను అయితే కూర్చుంటాడనమాట. ఎప్పుడు అంటారు ఎప్పుడు పోయి తిందామా అని చెప్పి. ఇంకా రోహిణి అయితే తల బాదుకుంటుంది. బాదుకొని ఇంకా వెళ్ళైతే ఇంకా కూర్చుంటారనమాట. ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు. మీనా మాత్రం వడ్డిస్తుంది ఎట్లాంటి కల్మషం లేకుండా, అసలు ఏం జరగలేదు అన్నట్టుగా. ఇంకా అప్పుడే సత్యం, శృతి, రవి, బాలు ఇంకందరు పైనుంచి అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత మీనా మాత్రం ఇంకా సత్యాన్ని పిలుస్తుంది. మామయ్య రండి టిఫిన్ చేదు రండి అని అంటే ఇంకా అప్పుడైతే సత్యం అంటాడనమాట, ఏ గ్రహాల మధ్య కూర్చొని తినాలమ్మా అనేసరికి ఇంకా షాక్ అయిపోతారు. అప్పుడు బాలు అంటాడనమాట, ఇవి ఎప్పటికీ వదిలే గ్రహాలు కావులేనానా, రానానా తిందాంరా. నేను తినను అనడం లేదురా అని చెప్పి సత్యం అంటాడనమాట. అప్పుడు బాలు అంటాడు, తప్పుల మీద తప్పులు చేసే గ్రహాలే ఎట్లాంటి భయం లేకుండా దర్జాగా కూర్చొని తింటున్నారు, మనకేంటి నానా నడువు తిందాందా. ఇంకా అప్పుడు సత్యం అంటాడనమాట, నేను తర్వాత తింటాను మీరు వెళ్ళండి రా అంటే, నేనైతే వదలను నాన్న, మీరు ఖచ్చితంగా తినాలంటే సరేలే అని చెప్పేసి ఇంకా బాలు అంటాడనమాట. అన్నాక శృతి మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా, అసలు నాకైతే ఇంత క్యూట్గా అనిపిస్తుంది శృతిని చూసినైతే. అంటదనమాట, అరే ఏం లేదులే బాలు, అత్తయ్య పక్క కూర్చొని మామయ్యకి తినాలని ఇష్టం లేదు, అత్తయ్య పక్క కూర్చోవడం ఇష్టం లేదు మామయ్యకి, అందుకే తిననంటున్నాడు. అత్తయ్య తిని వెళ్ళిపోయిన తర్వాత మామయ్య తింటాలే, రా రవి మనం పోదాం రా బాలు అని అయితే పిలుస్తుంది అనమాట. పిలిచేసరికి సత్యం అయితే ఇలా చూసేస్తాడు. ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏంటి అసలు ఇంత ఇజ్జత్ తీస్తున్నాడు కోడల ముంగట నాది అని చెప్పేసి. అయినా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా అలాగే తింటారనమాట ఉన్న ముగ్గురు. అప్పుడే ఇంకా శృతి, రవి, బాలు అయితే వస్తారనమాట. వచ్చి కూర్చొని ఇంకా బాలు అయితే వస్తూనే అంటాడనమాట మనోజ్ని, ఏరా ఉంచావా అన్ని తిని సచ్చావా అని చెప్పేసి. ఇంకా అప్పుడు మీనంటది, అబ్బా ఎందుకండి అందరికీ కావాల్సినన్ని ఉన్నాయి, మీరు తినండి ఫస్ట్. ఇంకప్పుడు శృతి అంటదనమాట, వామ్మో టైం గోడ్, మేము హోటల్కి వెళ్ళి తినాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అప్పుడు మీననైతే అస్సలు ఊరుకోదనమాట. సూపర్ డైలాగ్ వేస్తుంది, ఎందుకు రోహిణికి ఎక్కువైనట్టు డబ్బులు నీకు ఎక్కువయ్యాయా ఏంటి. అప్పుడు శృతి అయితే ఎట్లాంటి కల్మషం లేకుండా అంటది అనమాట, ఏ చిచి కాదు మీనా, నువ్వు కిచెన్లోకి వెళ్ళవేమో వండవేమో అని చెప్పేసి అనుకున్నాను. అత్తయ్య నీ పైకి గాజులు విసిరేసింది, నిన్ను అన్నిలా మాటలు అన్నది కదా, అంతలా అవమానించింది కదా, అసలు వండవేమో అసలు రావేమో అనుకున్నాను లోపల నుంచి, అందుకే బయట తిందామని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు మీనంటదనమాట, అదేం లేదు శృతి, ఎందుకు అలా అనుకుంటావు, ఇక మనోజ్ ఏమో నీ నగలు అమ్మేసుకున్నాడు, అత్తయ్యనేమో నీ మొహాన గాజులు విసిరేసి కొట్టింది కదా అని చెప్పి మళ్ళీ అంటుంది. ఇంకా ప్రభావతికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కదా, వాళ్ళ ముగ్గురికి అయితే తల దించుకునేలాగా ఉంటుంది. అసలు ఆ బుక్క పోవాలన్నా కానీ చాలా ఇరిటేషన్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ మాటలకు, వాళ్ళ ప్రవర్తనకు, వాళ్ళ అనే మాటలకైతే అసలు అవే కడుపు నిండిపోతున్నాయి అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా డోస్ పడుతుంది, 100 MB డోస్ పడుతుంది ఈరోజైతే వాళ్ళకైతే. ఇప్పుడు శృతి అంటదనమాట, నీ లెక్కల అత్తయ్య ఇంకా మనోజ్ నీ విషయంలో బిహేవియర్ చేసినట్టుగా నా విషయంలో అలా గనక బిహేవియర్ చేస్తే స్టోరీ వేరే లెవెల్గా ఉండేది, వాళ్ళు ఇలా కూర్చొని తినేవాళ్ళ అని చెప్పి గట్టిగా ఇస్తుంది అనమాట. అప్పుడు బాలు అంటాడనమాట, మీనాకు నీ అంత తెలివితేట లేవు కాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి డబ్బుటమ్మా. ఇప్పుడు రవి అంటాడనమాట, అవును వదినా, నిజంగా నీ అంత ఓపిక ఇంట్లో అసలు ఎవరికీ లేదు తెలుసా, నువ్వు కాబట్టి వీళ్ళని క్షమించి వదిలేసావు. వేరే వాళ్ళు అయితే అసలు వీళ్ళని అసలు ఊరుకునే వాళ్ళే కాదు తెలుసా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవారు అని అంటే మనోజ్కి అయితే సిగ్గు లేకుండా అంటాడనమాట, ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరమా, తింటుంటే ప్రశాంతంగా తిననీయొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇంకా అప్పుడు బాలు అంటాడనమాట, ఇంట్లో ఒకడు నగలు దొంగతనం చేసినా ఆవిడ పక్కనే కూర్చొని తింటుంది కదా అమ్మావతి, ఆవిడని అడుగు, అందరూ ఊరికే అంటున్నారో ఊరుకోలేక అంటున్నారో తెలుస్తుంది నీకు అని చెప్పి మంచి పని చేస్తాడు. అప్పుడు రోహిణి అంటదనమాట, మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాను కదా, అనవసరంగా ఎందుకు అలా నోరు పారేసుకుంటారు, ఎందుకు అలా మాటలు అంటారు. అప్పుడు మీన దొరికింది సందని చెప్పి, ఏంటి ఇస్తానన్నావా, ఇందాక పడేస్తా అని చెప్పావు. ఇంకా చివరికైతే మీ అన్నయ్య ఏమన్నాడు తెలుసా, నువ్వైతే ఇంకా తన దగ్గర డబ్బులు గుంజకుండా అసలు ఊరుకోవు అన్నాడు తెలుసా అని చెప్పి బాలుకైతే చెప్తుందనమాట. అప్పుడు రవి ఊరుకుంటాడా, అంటాడనమాట, ఏంటి వదిన పడేస్తావా, అనే నీకు అంత సీన్ ఉంటే డబ్బులు పడే అన్నయ్య, ఇచ్చి చూడు అప్పుడు మాట్లాడు. ఇద్దరు బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోహిణి అంటదనమాట, నేను ఎలాగైనా డబ్బులు తెచ్చిస్తాను రవి, ఈ విషయంలో మనోజ్ మాత్రం ఏమనకండి, నువ్వు తెచ్చిచ్చినప్పుడు మాటలు అనడం ఆప్తాం లేపాలరమ్మా అని చెప్పి బాలు అంటాడనమాట. అనగానే ఇంకా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తారు. ఇంకా తర్వాత బాలు అంటాడనమాట, అవును కానీ మర్చిపోయాను పాలరమ్మ, పడుకునేటప్పుడు ఈ నగలు మింగినోడి దగ్గర ఆ నగలు కనిపించేటట్టుగా పెట్టకు, మంచిగా దాచిపెట్టు, వాడికి కనబడకుండా ఆ నగలు కూడా మింగేస్తాడు అని చెప్పి అయితే అంటాడనమాట. తండ్రి డబ్బు మింగినోడు, తమ్ముడి భార్య నగలు మింగినోడు పెళ్ళాం నగలు మింగకుండా ఊరుకుంటాడా,
ఇంకా ప్రభావతి అయితే ఇలా చూస్తుంది అనమాట కళ్ళు పెద్దగా వేసి. అప్పుడు బాలు అంటాడు, ఏంటి ఉగ్ర రూపావతి అలా చూస్తున్నావు, నీకు అలా చూసే హక్కు అస్సలు లేదు అని చెప్పి అంటాడనమాట. అసలు నిజం చెప్తున్నా ఫుల్ ఫన్ అబ్బా. ఈ ఎదవను వెనుకేసుకొచ్చే అధికారము లేదు, చూసింది చాలు కానీ తిను మింగు అని చెప్పి చాలా రూడ్గా అంటాడనమాట. చాలా అంటే చాలా ఫన్ అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే. అప్పుడు ఇంకా సత్యానికి మాటలు, వాళ్ళ ప్రవర్తన, మాటలన్నీ చూసేసరికి ఇంకా వాళ్ళ ఇరిటేషన్ వస్తుందన్నమాట. అసలు ప్రభావతి మనోజ్ ముందు ఉండలేకపోతాడు. ఇంకా తను అక్కడ సోఫాలో కూర్చొని ఇంకా బయటకు వెళ్దామని పోతుంటే అప్పుడు బాలంటాడనమాట, అయ్యా ఎక్కడికి నాన్న, ఎక్కడికి పోతున్నావు అంటే మనుషులున్న చోటికి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి ఇంకా చాలా సీరియస్గా అంటాడనమాట. సత్యం అప్పుడు బాలు కామెడీ వేలో మంచి ఫన్గా అంటాడనమాట, ఏంటి నాన్న మేమందరం మనుషులం కాదా, నీ గురించి మేము అనడానికి నేను మనిషినా లేదా మీ అమ్మనా అని చెప్పేసి అంటాడు. సరే సరే అయితే ఉండు, కాల్లో డ్రాప్ చేస్తాను, తిన్నాక వస్తాను అంటే అప్పుడు సత్యం అంటాడనమాట, వద్దురా నేను నడుచుకుంటూ వెళ్ళి రంగారావుతో మాట్లాడుస్తాను, నీకు టైం అవుతుంది కదా వెళ్ళు నువ్వు, అమ్మ మీనా బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు సత్యం అయితే మీనాకి. ఇంకప్పుడు రవి అంటాడనమాట, ఏంటమ్మా ఎప్పుడు నాన్న బయటకు వెళ్ళినా కానీ నీకే చెప్పి వెళ్తాడు కదా, ఇప్పుడేంటి వదినకు చెప్పి వెళ్తున్నాడు, ఎందుకు చెప్పట్లేదు నీకు అని చెప్పేసి ఇంకా రవి అంటే అప్పుడు శృతి అంటుందన్నమాట, ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా అందుకే మీనాకు చెప్పి వెళ్ళాడు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఆయనే మాట్లాడతలేడు నాతోని అంటే అప్పుడు శృతి అయితే అసలు ఒక అత్తయ్య అని కూడా చూడకుండానైతే ఎలా అనాలో అలానైతే అని ఇచ్చి పడేస్తుందన్నమాట. ఇంకా సంతోషించండి మామయ్య కాబట్టి ఇంకా నీతో మాట్లాడకుండా నిన్ను ఇంట్లో ఉంచుకొని ఇంకా ఉంటున్నాడు, అర్థమవుతుందా, తనకి నిన్ను చూడాలని బుద్ధి లేకపోతే ఇంకా తనే బయటకు వెళ్ళిపోతున్నాడే తప్ప నిన్ను మాత్రం ఇంకా బయటకి పంపించట్లేదు, ఇంకా వేరే వాళ్ళ ఏది ఉంటే నీ బుట్ట తట్ట అన్నీ సదిరి నెత్తి మీద పెట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాడు, అర్థమవుతుందా, ఇప్పటికైనా మారు బుద్ధి తెచ్చుకో అత్తయ్య, అర్థమవుతుందా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఇంకెవరు మీనా అండ్ మనోజ్ ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు వెళ్ళబెట్టేస్తారు, ఏంటి ఇంత పెద్ద మాట అన్నదేంటి అని చెప్పేసి. అప్పుడు ఇంకా రోహిణి అంటదనమాట, ఏంటి శృతి ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు శృతి అంటదనమాట, నువ్వేంటి రోహిణి ఇది ఇంత పెద్ద విషయాన్ని అంత చిన్నగా ఎందుకు చూస్తున్నావు నువ్వు, ఇది ఏంటో తెలుసా పెద్ద క్రైమ్. ఇంకా అలా వాళ్ళందరూ మాట్లాడనేసరికి ఇంకా ప్రభావతికి అయితే తినాలనిపించదనమాట. ఇంకా లేచి వెళ్ళిపోతుంటే ఇంకా అప్పుడే రవి అంటాడనమాట, అయ్యో తినండి అమ్మా అంటే అప్పుడు అయితే ప్రభావతి అంటదనమాట, నాకు అక్కర్లేదు అని చెప్పి లేచి నిల్చునేసరికి ఇంకా బాలంటాడనమాట, అరడజన్ తిన్నాక అక్కర్లేదనే చెప్తారు మరి అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే మీన అంటుంది, ఉండండి మీరు. అప్పుడు మీనా ప్రభావతిని అంటుందన్నమాట, అత్తయ్య టిఫిన్ పూర్తి చేసి వెళ్ళండి అంటే అప్పుడు ప్రభావతికి అయితే ఏం అర్థం కాకుండా మూర్ఖురాల్లాగా పెళ్ళాం మొగుడు ఇద్దరు కలిసి మా ఇంట్లో పెట్టింది చాలు, మీరే ఇద్దరు మెక్కండి, నాకు ఏం అవసరం లేదని అయితే తనైతే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పుడే బాలు అయితే ఏం పట్టించుకోడు అనమాట, మీనా నాకు పెట్టు అవన్నీ నేను తింటా అని చెప్పేసరికి ఎందుకండి మీరు అంటే ఎందుకు పట్టించుకుంటున్నావు అవన్నీ నీకు అవసరమా అని చెప్పేసి ఇంకా బాలు అంటాడనమాట. మీనంటదనమాట, అది కాదండి పాపం అత్తయ్య తినకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు బాలు అంటాడనమాట, దానికి నువ్వేం చేస్తావు, నువ్వేమైనా చేసావా ఏంటి, ఈగో వీధి ఎదవ నగలు మింగినందుకే మా నాన్న మా అమ్మతో మాట్లాడడం బంద్ చేశాడు, వీడి వల్లనే ఇదంతా గొడవ, ఆ విషయం తెలిసినా కూడా చూడు వీడు పందిలాగా ఎలా కూర్చొని తింటున్నాడు చూడు, వాడికే బాధ లేదు మీనా నీకెందుకు చెప్పు. ఇంకా అలాగే రోహిణికి అయితే చాలా మండుతుందనమాట. ఇంకా రోహిణి కూడా లేచి మనోజ్ నడువు రా అని చెప్పేసి అనేసరికి మనోజ్ మాత్రం ఎన్ని మాటలు అన్నా కానీ సిగ్గుశరం లేకుండా ఇంకా అలానే తింటుంటాడు. ఇంకా అప్పుడు మనోజ్ అంటాడనమాట, ఆగు ఇంకా 2 ఉన్నాయి తినేసి వస్తాను అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు రోహిణి అంటుందనమాట, సిగ్గుశరం ఉంటే నాతో రా, లేకపోతే ఇంకా తినుకుంటూ అలాగే కూర్చో అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మనోజ్ అంటాడనమాట, మీరే తినండి మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఇంకా మనోజ్ లేసేసరికి అప్పుడు బాలంటాడనమాట, బాగుంది అవి అరడజను ఈ దున్నపోతు కాదు డజన్ తిని ఇంకా మీరే తినండి అంటున్నారు, ఏమున్నాయని తినాలి రాడా, ఉన్నాయని తిని పోయిర్రు మీరు అని చెప్పి బాలైతే అంటాడనమాట. అసలు ఫుల్ కామెడీ ఆ బాలైతే. పోరాపో మీ భార్యకున్నంత పౌరుషం కూడా నీకు లేదు అనగానే రోహిణి అయితే ఇంకా మనోజ్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతుంది అనమాట రండి అని.
అప్పుడు ఇంకా బాలు వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి నా కడుపు మంటనైతే తగ్గింది, నేనైతే వెళ్ళిపోతున్నాను, నాకు చాలు అని చెప్పి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే రవి కూడా ఇంకా శృతిని అంటాడనమాట, ఇంకా శృతి నేను బైక్ తోడుస్తాను ఆలోపు వచ్చేసాయి, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా రవి వెళ్తాడు. ఇంకా శృతి కూడా ఓకే అని చెప్పి శృతి కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుందనమాట. ఇంకా వెళ్తూ ఉంటే అప్పుడు మీనా మాత్రం ఇంకా శృతిని ఆపి చెప్తుందనమాట, శృతి ఇంట్లో మన అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి గొడవలు జరిగినా ఇప్పుడు నగలు మనోజ్ దొంగతనం చేశాడు కదా నా నగలు, ఇంకా ఆ విషయం నువ్వు మాత్రం మీ అమ్మ వాళ్ళ ఇంటికి అసలు చెప్పకు, ఎందుకంటే మన ఇంటి పరువే పోతుంది, మన భర్త పరువే పోతుంది, అత్తమామ పరువు తగ్గుతుంది, కాబట్టి అసలు ఎవరితో చెప్పొద్దు, బయట వాళ్ళకి మన ఇంటి గుట్టు బయట వాళ్ళకు చెప్పవద్దు, మన ఇంట్లో ఎట్లాంటి గొడవలైనా సరే అమ్మ వాళ్ళకైతే అసలు చెప్పవద్దు, అలాగే పుట్టింట్లో ఎట్లాంటి గొడవైనా అత్తగారింట్లో చెప్పొద్దు, అత్తింట్లో గొడవ అయితే అమ్మగారింట్లో చెప్పొద్దు, అత్తింటి పరువు పుట్టింటి పరువు మనమే కాపాడాలి, కాబట్టి నువ్వు అట్లాంటివి ఏవి చెప్పొద్దు శృతి, అర్థమవుతుందా, ఇప్పుడు ఇక్కడ గొడవ జరిగిన విషయం అయితే మీ వాళ్ళకైతే అసలు తెలియనీయకు, ఎందుకంటే మన పరువే పోతుంది, నీ భర్త పరువే పోతుంది, కాబట్టి నీ భర్త పరువు పోతే నీ పరువు కూడా పోయినట్టే, కాబట్టి నీ భర్తకు కూడా విలువ తక్కువనే, అందుకే చెప్పకు శృతి, ఓకేనా, నీకు తెలియక ఆయనతో చెప్పేసావేమో అని చెప్పి నేను చెప్తున్నాను, మీ అమ్మ కాల్ చేసినా సరే నువ్వైతే ఆ విషయం అయితే ఏ విషయం చెప్పకు ఇక్కడ జరిగిందైతే అని చెప్తుందనమాట. శృతి అంటదనమాట, ఏంటి మీనా నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావో చెప్పు అందరి గురించి, కానీ ఇక్కడున్న ఫ్యామిలీ అంతా ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు చూడు, రోహిణి అండ్ మనోజ్ అండ్ అత్తయ్య ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు నీ విషయంలో, నేను ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా నువ్వు మళ్ళీ వాళ్ళ గురించే ఆలోచిస్తావు, అసలు నువ్వు ఎంత మంచిదానివి మీనా, అసలు నాకు ఏం అర్థమవుతలేదు తెలుసా, అసలు ఏమవుతుంది, గొడవ అయితే చెప్పుతే ఏమవుతుంది చెప్పు, అంతలో అందరికీ తెలిసే విషయమే కదా, అందరికీ తెలిస్తే నన్ను ఇంకా బుద్ధి వచ్చి ఇంక ఇట్లాంటి పనులైనా చెయ్యరు, అందరూ ఊంచితేనన్నా ఇంకా మళ్ళీ ఇట్లాంటి పనులు చెయ్యరు కదా, అందరూ చీచీ తూ అంటే నన్న ఎందుకు చెప్పొద్దు అంటున్నావు మీనా, చెప్పాలి, ఇట్లాంటి వాళ్ళ పరువు తీయాలి, ఇట్లాంటి వాళ్ళ పరువు తీస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి ఇంకా శృతి అంటుందన్నమాట. ఇంకా ప్రభావతి అయితే ఇంకా దూరం నుంచి అన్నీ వింటూ ఉంటుంది, ఇంకా చాలా చిరాకుగా సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంకా అప్పుడే మీనా అంటుంది అనమాట, వద్దు శృతి, చెప్పాను కదా వద్దని, ఓకేనా, అసలు ఎవరికి చెప్పకు, నువ్వు వదిలేసే ఈ విషయం గురించి, ఇంకా మళ్ళీ వాళ్ళ పరువు పైన వాళ్ళకి ఎట్లాగో బుద్ధి రాదు, ఇంకా మళ్ళీ మామయ్యనే చాలా బాధపడతాడు, అందరికీ తెలిసిందంటే ఇంకా ఇక్కడికే చాలా బాధపడుతున్నాడు మామయ్య, ఇంట్లో ఉండడానికి అత్తయ్య మొహం చూడడానికే చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు, ఇంకా అందరికీ తెలిసి అందరూ చీకొడితే ఇంకా అత్తయ్యని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతాడు, కాబట్టి ఎవరితో అనకు శృతి, ఇక్కడి విషయాన్ని ఇక్కడనే వదిలేసాయి, అర్థమవుతుందంటే ఓకేలే మీనా బంగారం, అసలు నువ్వు కదా ఎంత ఆలోచిస్తున్నావు, అసలు ఇంటి పెద్ద కొడుకేమో అన్ని చెత్త పనులు చేస్తుంటే నువ్వేమో ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు, సూపర్ మీనా, ఓకేనా, చెప్పనులే, ఓకే నాకైతే ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది, ఓకేలే చెప్పనులే, ఓకేనా మీనా, నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా శృతి అయితే వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ప్రభావతి అనుకుంటుంది, చూడు శృతి ముందు అది మంచిగా పేరు కొట్టేయాలని చెప్పి ఇంకా శృతికి ఎలా చెప్పుతుందో, దీనివల్లనే ఇదంతా గొడవైంది, దానివల్లనే ఇంకా అదే ఎలా సమర్థించుకుంటుందో అని చెప్పి ఇంకా చిరాకు పడుతూ ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా మనోజ్ అండ్ రోహిణి అయితే ఆఫీస్కి అయితే వస్తారనమాట, వాళ్ళ షాప్ దగ్గరికి అయితే. ఇంకా మనోజ్ అయితే చాలా అంటే కొంచెం డల్గా నీరసంగా కూర్చునేసరికి అప్పుడే ఇంకా రోహిణి అయితే అడుగుతుంది, ఏమైంది మనోజ్ అలా డల్గా ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తా అన్నావు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, ఏం లేదు రోహిణి, అక్కడ డబ్బులు ఎలా ఇస్తావు చెప్పు, నా వల్లనే గొడవంతా, అమ్మ నాన్న కూడా మాట్లాడుకోవట్లేదు, నాన్న కూడా నా వల్లనే అమ్మతో మాట్లాడట్లేదు, ఇదంతా నా వల్లనే, అసలు నా విషయంలో నేను ఎందుకు ఇలా అవుతుంది చెప్పు, అసలు నేను ఎంత బాగుండాలన్నా కానీ అసలు ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు శృతి, నేను అసలు ఎందుకు అవుతుందేమో నా విషయంలో ఇలా నాకు చాలా బాధగా ఉంది, ఊకే ఆ బాలుగాడికి మనం దొరికిపోతున్నాం, వాడి ముందు మనము మాటలు పడాల్సి వస్తుందని చెప్పి ఇంకా మనోజ్ అయితే బాధపడతాడు. అప్పుడు రోహిణి అంటుందన్నమాట, ఒక్క మాట నాకు చెప్పుంటే ఈడిదాకా అసలు తెచ్చిచ్చేదాన్నే కాదు తెలుసా, ఖచ్చితంగా అసలు ఆ నగలు అమ్మనిచ్చేదాన్నే కాదు, అసలు ఇంత గొడవ వచ్చేదే కాదు, అసలు మామయ్య అత్తమ్మ కూడా ఇంత గొడవ పడేవారు కాదు, విడిపోయేవారు కాదు తెలుసా, ఎట్లాంటి విషయమైనా అసలు నా దగ్గర ఏది దాచకు మనోజ్, ప్రతి ఒక్క విషయం నాతో చెప్పు, నేను ఆ ప్రాబ్లం రాకుండా నేను సాల్వ్ చేస్తాను, బాలు ముంగట నీ పరువు పోకుండా చూస్తాను, ఇప్పుడు చూడు నీ వల్ల కూడా నాకు ఎంత బ్యాడ్ పేరు అంటే, అప్పుడు మనోజ్ అంటాడనమాట, చూసావా రోహిణి, నా వల్ల కూడా నీకు పరువు తక్కువైతుంది, నీకు ఇంట్లో అసలు విలువ ఇవ్వట్లేదు ఎవ్వరు, సారీ రోహిణి, సారీ నన్ను క్షమించు, మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ కాకుండా చూస్తాను అని అయితే వాళ్ళు ఇద్దరు బాధపడుతూ ఉంటారనమాట.
ఇంకా చాలా బాధపడుతుంటే అప్పుడే పోలీస్ మాత్రం ఒక అతన్ని అయితే తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనోజ్ అంటాడనమాట, మా అన్ని సామాన్లన్నీ దొరికాయా దొంగ దొరికాడంట. దొరకలేదు, ఇతనికి అమ్మేశారట, ఇతను కొన్నాడట అనేసరికి ఇంకా మనోజ్ ఆ ఫ్రస్ట్రేషన్లో బాగా తిడతాడనమాట. ఏంటి అలా అనగానే తీసుకుంటూనే ఉంటావా, ఎవరి ఏంటి అని ఆలోచించవా అంటే, ఆ బుద్ధి నీకు ఉండాలి, సరిగ్గా పెట్టుకోవాలి. ఎవరో వచ్చి అమ్ముతే నేనెందుకు కొనకుండా ఊరుకుంటా అని చెప్పు. అవి నీవని నాకు ఎరకనా, వాడు దొంగతనం చేసి నన్ను నాకు ఎరకనా, నాకు తక్కువ వచ్చినాయి అని చెప్పి నేను కొన్నాను అని చెప్పేసి అనేసరికి అప్పుడు పోలీస్ అంటాడనమాట, నువ్వు తనతో గొడవ పడకు, తను నీ సామాన్ నీకు ఇద్దామని వచ్చాడు అని అంటే, అయ్యో సారీ ఆ ఫ్రస్ట్రేషన్లో కోపంలో అన్నాను, సారీ పట్టించుకోకంటే, ఓకేలే అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత ఓకే తనకి డబ్బులు ఇచ్చేసి ఆ సామాన్ ఏంటో తీసుకోండి అని అంటే, మేము డబ్బులు ఇవ్వనా, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే, నేను డబ్బులు పెట్టే కొన్నాను కదా, నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు కదా అని చెప్పి ఇంకా పోలీస్ అంటాడు. తను అంటాడనమాట. అన్నాక మనోజ్ అయితే అసలు ఒప్పుకోడు, మేము ఇలా ఇస్తాం, అసలు ఇవ్వను, మా అమ్మాయికు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు అని చెప్పేసి అంటే, నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నా డబ్బులు నాకు ఇస్తే నీ సామాన్ నీకు ఇస్తాను, నేను తక్కువ కొన్నాను కాబట్టి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి అక్క, సోఫా సెట్, బెడ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఉన్నాయి, నేను 1,00,000 రూపాయలకే కొన్నాను కాబట్టి నా 1,00,000 నాకు ఇస్తే మీ సామాన్ మీకు ఇచ్చేస్తాను అంటే, మనోజ్ మాత్రం అసలు ఒప్పుకోండి, నేను ఇయ్య అంటాడు. కానీ రోహిణి అయితే అంటుందన్నమాట, సరేలే నేను ఇస్తాను, ఇచ్చి అవి తీసుకొచ్చుకుంటున్నానంటే ఎట్లాగో అట్లా గొడవ కాకుండా చూసుకోండి, మీకు ఇదైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేను తీసుకొచ్చాను, అది తక్కువ రేటుకి వచ్చింది కదా, అది తీసుకొని మీరు ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చుగా, తీసుకోండి అమ్మా అని చెప్పి పోలీస్ చెప్తాడనమాట. దానికి రోహిణి ఓకే అని చెప్పి, నేను ఇస్తానులే అండి, మీరు వెళ్ళండి సామాన్ తీసుకొని రండి, మీకు డబ్బులు ఇస్తానని రోహిణి చెప్తుందనమాట. అప్పుడు మనోజ్ అంటాడు, ఏంటి రోహిణి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, అటు బాలుగాడికి ఇస్తానని చెప్పి అప్పుడు వీళ్ళకి ఇస్తానని చెప్తున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు చెప్పు, డబ్బులు అవసరమా, మనకే ఇవ్వడానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు అంటే, నువ్వు ఊరుకో మనోజీ, నీకు తెలీదు, అప్పుడు తను ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా కళ్యాణి, అందులో నుంచి ఇంకా తినకు 1,00,000 ఇచ్చి ఇంకా బాలుకు ఒక 2,00,000 ఇద్దాం అనుకుంటున్నాను అంటే, అవ్వెందుకు, మనము ఏదైనా మన బిజినెస్ డెవలప్మెంట్ కోసము లాస్ అయితే మనకు యూజ్ కావడానికి ఎమర్జెన్సీ కానీ పెట్టుకున్నాం కదా, అవి తీసి అసలు మన బిజినెస్ ఎలా చెప్పు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా చెప్పు అంటే, అప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు యుద్ధం, కానీ ఇప్పుడైతే ఇచ్చేద్దాము, ఇప్పుడు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండాలి అంటే, ఈ టెన్షన్ల నుండి బయట పడాలంటే తీసుకోవాలిగా, తప్పదు కదా, ఫస్ట్ అయితే ఇప్పుడున్న టెన్షన్లు అయితే క్లియర్ చేసుకో, వచ్చే టెన్షన్ల గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అయితే ఇంకా మనోజ్ అండ్ రోహిణి అయితే అనుకుంటారనమాట. అప్పుడు మనోజ్ అంటాడనమాట, నువ్వు ఏం చేస్తున్నావు ఏమో రోహిణి, నాకు అస్సలు అర్థం కావట్లేదు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏమో, ఆ ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వాడికి తగలెడితే ఎలా చెప్పు, మా అమ్మ ఇస్తా అంటే వద్దు అన్న, గాజులు ఇచ్చేసినా అయిపోతుండే కదా, ఇప్పుడు మన డబ్బులు వేస్ట్ బొక్క అని చెప్పేసి అయితే ఇంకా మనోజ్ అయితే చాలా మూర్ఖంగా ఆలోచిస్తాడు. ఇంకా మనోజ్ అలాగే చాలా మూర్ఖంగా అనేసరికి రోహిణి అంటుంది అనమాట, ఊరుకో మనోజ్, ఇంకా అసలు చాలా చిరాకు వస్తుంది, నువ్వు ఇట్లాంటి మాటలు మానేసుకో అని చెప్పి ఇంకా చాలా చిరాకు పడి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత సత్యం మాత్రం చాలా బాధతోని, చాలా దిగులుగా, అసలు తనకు అసలు అర్థం కాదు, ఇంట్లో అసలు ఉండాలనిపించదు, ఇంకా ప్రభావతిని చూసుకుంటేనైతే అసలే ఉండబుద్ధి కాదనమాట. ఇంకా తను దేవుడిది ఇంకా బుక్ చదువుదామని చెప్పి ఇంకా డ్రాలో నుంచి తీసేస్తాడనమాట. తీసి చదువుదామనేసరికి అదంతా డస్ట్ పడుతుంది, దుమ్ము పడుతుంది, దుమ్ము పడే వరకల్లా ఆ దుమ్మును దులుపుదామని చెప్పి చూస్తాడనమాట. చూసేసరికి ఆ దుమ్ముని ఇలా దులిపేస్తే ఇంకా సత్యానికి దుమ్ము ధూళి అనేది పడదు కదా, అలా దుమ్ము ధూళి వచ్చేసరికి తుమ్ములు దగ్గు అలా వస్తుంది అనమాట, హార్ట్కి ప్రాబ్లం అవుతుంది, తనకి సరిగ్గా దమ్ అనేది రాదనమాట. ఇంకా అలా దురిపేసరికి ఇంకా గొంతులోకి ముక్కులోకి వెళ్ళి తుమ్మడము దగ్గడం స్టార్ట్ చేశాడు, చాలా ఆగమాగం చేసేసాడనమాట. అప్పుడే ప్రభావతి అయితే పైనుంచి కిందికి దిగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రభావతి చాలా షాక్ అయిపోతుంది, అలానే నిల్చొని ఉంటుందన్నమాట. సత్యం మాట్లాడాడు కదా, ఇంకా తన అలాగే నిల్చొని ఉండిపోతుంది. అలాగే ఎక్కువగా దగ్గుతాడనమాట. దగ్గేసరికి ఇంకా తొందరగా ఏమండి అనుకుంటా వాటర్ తీసుకొచ్చి ఇస్తుందనమాట. ఇంకా బాలు మీననైతే దూరం నుంచి చూస్తూ ఉంటారు, ఓకే వీళ్ళిద్దరు కలవనిలే అన్నట్టుగా. కానీ అసలు సత్యం మాత్రం ఎంత ఇబ్బంది అయినా సరే కానీ ప్రభావతి వంక చూడడు, అసలు తను తెచ్చిన వాటర్ అయితే తాగడనమాట. తీసుకోండి అన్నా కానీ అస్సలు తీసుకోడు, ఇంకా ఎక్కువగా దగ్గేస్తాడనమాట. దగ్గుతుంటే ఇంకా ఎవరికి బాలుకు మీనకి భయమై ఇంకా ఊరికొచ్చి ఇంకా ఏమైంది నాన్న ఏమైంది అని చెప్పేసి అంటే, అసలు ఎందుకు తీసావు మామయ్య అని చెప్పేసి అంటాదనమాట మీనా. అంటే ఏం లేదమ్మా, కొంచెం ప్రశాంత కోసం నేను చదువుకుందాం అనేసరికి దాని దుమ్మంతా నాకు పట్టింది అని చెప్పేసి అయితే అంటాడు. దాని దగ్గరికి ఎందుకు పోయినావు నాన్న, మీనా అడుగుతూ ఇచ్చేది కదా అంటే, నేను దేని దగ్గరికి పోనరా, అన్నీ నా దగ్గరికే వస్తాయి అని చెప్పి ఇంకా ఇండైరెక్ట్గా ప్రభావతిని అంటారనమాట. అనేసరికి ఇంకా అప్పుడే తీసుకొచ్చి ఇంకా ఎవరు మీననైతే ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇచ్చేసరికి మీనా వాటర్ అయితే తాగుతాడు, ప్రభావతి వాటర్ అయితే తాగుడు, అసలు ప్రభావతి వంక కూడా చూడడనమాట. ఇంకా తనకి కొంచెం కంట్రోల్ అయ్యి కొంచెం తగ్గి
తగ్గిన తర్వాత హాస్పిటల్ పోదాంపా అంటే ఎందుకురా ఏమైందని, ఏమొద్దులే బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. అనేసరికి ఇంకా ప్రభావతికి అయితే చాలా చిరాగ్గా చాలా కోపం వస్తుందన్నమాట. నేను తెస్తే వాటర్ తాగవు, ఆ పూలమ్మేది తెస్తే వాటర్ తాగుతావా నువ్వు అని చెప్పి ఇంకా తను తెచ్చిన వాటర్ తనే తాగి గ్లాస్ కిందెత్తేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. ఇక వెళ్ళిపోనులే అని చెప్పి ఇంకా వీళ్ళైతే సైలెంట్ ఊరుకొని వెళ్దాం పదండి మామయ్య హాస్పిటల్కి వెళ్దాంపా అంటే వద్దమ్మా ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఆ దుమ్ము లోపలికి పోయి దగ్గొచ్చింది అంతే, తగ్గింది, ఇప్పుడు ఏం లేదు అని చెప్పేసి అయితే ఇంకా సత్యం అయితే అంటాడనమాట. ఇంకా అలా అని తను కంట్రోల్ అయిన తర్వాత ఇంకా సత్యం మాత్రం ఇంకా బయటకు వెళ్ళి కూర్చుంటాడనమాట. ఇక ప్రభావతి మాత్రం అదే కోపంతో మేడ పైన వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా బాలు ఇంకా మీననైతే రూమ్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా మీనా అంటుందన్నమాట, ఏమైందండి చూసావు కదా ఇప్పటిదాకా ఏం జరిగిందో అంటే, ఏంటి మా అమ్మనా అని చెప్పేసి అంటే, అవును ఎలా అలిగింది చూసావా, మామయ్య అసలు మాట్లాడట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, మొండి పట్టు మాట్లాడొచ్చు కదా పాపం అత్తయ్య అని చెప్పేసి అంటే, మా అమ్మ చేసింది ఏమైనా మంచి పని అని చెప్పి మాట్లాడతాడా, మా అమ్మని క్షమిస్తే మా అమ్మ ఇంకో తప్ప అలాగే చేస్తుంది, కొన్ని రోజులు అలాగే మొండిగా ఉండనులే మా నాన్న, అలా ఉంటేనే మా అమ్మ దారికి వస్తుంది, ఇంకోసారి ఆ మనోజ్ గారిని ఇంకా వెనకాల వేసుకరాదు, ఇంకొకటిసారి ఇంకా వాడు చేసే లంగ పనులకి దొంగ పనులకు మా అమ్మ ఇంకా సపోర్ట్ అనేది చెయ్యదు, మా అమ్మకి అలాగే జరగనులే అని చెప్పి ఇంకా అంటాడనమాట. అన్న తర్వాత అప్పుడు మీనంటది, ఏంటండి ఎడమొహం పొడమొఖం, ఆమె తూర్పుకి ఈమె పడమరకు అన్నట్టుగా కూర్చున్నారు, నాకు చాలా బాధగా ఉందండి, ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలండి అని అంటే, వాళ్ళ కలపడం మనతోని కాదు అని చెప్పేసి అయితే ఇంకా బాలు అంటాడనమాట, ఏంటండి నీకు కూడా మొత్తం మీ నాన్న పోలికలే వచ్చాయి, అక్కడి నుంచే వచ్చినట్టుంది మొండి పట్టు, కానీ ఒక రెండే రాలేదు అంటే ఏంటి అవి అంటే, నీకు ఇష్టమైనవి అంటే ఏంటి మందా, అవునవును అని చెప్పి ఇంకా బాలు అంటాడనమాట. ఇంకోటి ఏంటి అని చెప్పేసి ఇంకా బాలు అడుగుతాడు. ఇంకోటి ఏంటిది అనేసరికి ఇంకా అమ్మో అర్థమైంది ఆపు అని చెప్పి ఇంకా మీనా నోరు మోపిస్తాడనమాట. నోటి దూల అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనానైతే ఇంకా అక్కడ వాళ్ళు క్యూట్గానైతే మాట్లాడుకుంటారు. అసలు ఇంకా ప్రభావతిని ఆయన సత్యాన్ని అసలు కలుపుతారా, ఏం చేస్తారు, అసలు బాలు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే రోహిణి మాత్రము ఇంకా బాలుకి అయితే ఆ 2 లక్షలు తీసుకొచ్చిస్తుందా, అసలు ఆ డబ్బులు ఎక్కడివి అని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు తన సమాధానం ఏం చెప్తుందో మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ అండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఫేక్ న్యూస్ అంత సోది అని అయితే చెప్పకండి, చాలా హట్టింగ్గా ఉంది. నేనైతే కష్టపడి అయితే చెప్తున్నానండి, అలా మాట్లాడితే చాలా ఫీలింగ్గా ఉంటుంది. మా అంటే మీరు ఒక 2-3 అక్షరాలతో ఈజీగా పెట్టేస్తారు, కానీ ఆ అక్షరాలు చాలా హట్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంతే, సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఊరుకోండి, కానీ అంతేగాని కామెంట్స్ మాత్రం పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్. ఓకేనా, ఒక మనిషిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, ఒక మనిషిని సంతోషపరిచే విధంగానే ఉండాలి, కానీ బాధ పెట్టే విధంగానైతే చెయ్యకండి ప్లీజ్ అండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను ఇంత కష్టపడి చెప్తున్నానంటే దాని వెనకాల ఎంత బాధ ఉందో కూడా అర్థం చేసుకోవాలండి. ఓకేనా, మీరు కూడా ఊరికే వీడియోస్ ఎవ్వరు తీయరండి, ఊరికే ఎవ్వరు పెట్టరు. ఆ కష్టం అనేది ఉంటేనే ఇంత ముందుకొచ్చి ఇంతలా నోరు పోంగా ఆలోచించుకొని స్క్రిప్ట్ రాసుకొని చెప్పడం అంటే అంత మామూలు విషయం కాదండి. ఓకేనా, ఓకే, అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.